మా హత్యకు కుట్ర జరిగింది, ఇందుకోసం సుపారీ కూడా ఇచ్చారు. 2 రోజుల వ్యవధిలోనే తెలంగాణలోని 2 కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలివి. దీంతో అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది. తెలంగాణలోని పలువురు కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తమ హత్యకు కుట్ర జరుగుతోందన్నారు. ఇలా ఆరోపించిన నేతల్లో ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు టీపీసీసీ స్థాయి నేత. దీంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది, ఆ నేతలు ఎందుకు ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారనే అంశం హాట్ టాపిక్ గా మారింది. కొందరు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. క్యాంప్ ఆఫీసులోనే ఇందుకోసం 3 వ్యక్తులను కొన్ని రోజుల పాటు ఉంచారన్నారు. ఇందుకోసం ₹1 కోటి సుపారీ కూడా ఇచ్చారన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టపరమైన చర్యలుంటాయని కాంగ్రెస్ నేత ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఎన్నికల కన్నా ముందు నేను చెప్పినా కాబట్టి నేను బతికేయాలి, లేకపోతే సుపారీ తీసుకొచ్చింది. పల్నాడు నుంచి ఒకరిని, గుంటూరు పట్టణం నుంచి ఒకరిని, కర్నూలు నుంచి ఒకరిని, 3 తెచ్చి ఇప్పుడు ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో క్యాంప్ ఆఫీసులో 45 రోజులు ఇచ్చాను. నేను ఎట్లా దొరుకుతానని దొరకని తీసుకొని వచ్చాను. ₹1 సుపారీ ఇచ్చాను. తీసుకొచ్చి ఎప్పుడైతే నాకు తెలిసింది నేను ఎంక్వైరీ చేస్తున్నాను తెలియగానే వాళ్ళ అందులోకి వెళ్ళి ఈ అమ్మగారి లాడ్జ్లో షిఫ్ట్ చేశాను. తాజాగా మరో కాంగ్రెస్ నేత కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని పీసీసీ కార్యదర్శి కంచెరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుపారీ గ్యాంగ్ కు 25 లక్షలు ఇచ్చారన్న కంచెరాములు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే ఆమరణ దీక్ష చేస్తానంటూ హెచ్చరించారు. ఇతను నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు అని చెప్పి తన అనుచరుడైనటువంటి రావుల శ్రీనివాస్ రెడ్డి కొంతమందిని పిలిపించుకొని కేఆర్ ఇట్లా నా మీద గాంధీ భవన్లో కంప్లైంట్ చేస్తుండు, వాడు ఉండడానికి వీల్లేదు, వాడిని ఖతం చేయాలని చెప్పి 25 లక్షలకు సుపారీగా ఇవ్వడం అని ఇచ్చిందని నాకు తెలిసింది. ఎవరైతే 25 లక్షల రూపాయల సుపారీ తీసుకున్నాడో ఆ వ్యక్తితో మాట్లాడుకొని ఆ వ్యక్తి తీసుకొని నా డీసీపీ గారికి ఈ జరిగిన కుట్ర మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా 2 నేతలు, అందులోనూ కాంగ్రెస్ నేతలే తమ హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కంచెరాములు ఫిర్యాదుతో జనగామ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రచ్చకెక్కాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి వీరి వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకత్వం ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి.